ఈ రోజు నేను మీకు ఈ రోజు నేను మీకు ఒక నూతనమైన హృదయము ఒక నూతనమైన హృదయం మీకు ఇస్తున్నాను. ఒక నూతనమైన ఆత్మ ఇస్తున్నాను. ఆ యొక్క ఆత్మ అంధకారాత్మ కాదు, ఆత్మ దురాత్మ కాదు, ఆత్మ పరిశుద్ధాత్మ దేవ. మనం అందరం చెప్పట్లు আজি এই জায়গায় অনেক দুষ্ট আত্মা মানে বাহারি বেজেస్తుంగా నావరే. ఈ రోజు ఇక్కడ చుట్టూ సంచరిస్తున్న దురాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. দেখুন ప్రభువుని చూడండి దేవుని పిల్లలారా, 2024 2025 జూన్ తారీఖు 6 తారీఖు జూన్ 6 తారీఖు జూన్ 6 ఇక్కడ జూన్ 6వ తారీఖున 6వ తారీఖున అది జూన్ 6 తారీఖు అంటే మీటింగ్ రే. జూన్ 6వ తారీఖున జరుగుతున్న ఈ యొక్క మీటింగ్ అచ్చే ఎగవలస గ్రామరే. ఈ యొక్క ఎగవలస గ్రామములో మూకైనా కింద పవిత్ర ఆత్మ কথা কইছন্তে. నేను చెప్పడం లేదు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్నారు. వాక్యం లేఖాచాయ్, వాక్యం రాయబడుతుంది, వాక్యం లేఖాచాయ్, వాక్యంలో రాయబడుతున్నారు. మనుష్య హృదయంలో ఆత్మ কথা కొందే. మనుషుల హృదయంలో దేవుడు ఏమైతే పలుకుతాడో. ఆమె జస్ట్ పడిబా మత్తయి లిఖిత సుసమాచార్. మనము చదువుదాం మత్తయి సువార్త. మత్తయి లిఖిత సుసమాచార్ మత్తయి సువార్త 10 అధ్యాయం 20 10వ అధ్యాయము 20వ వచనం. 21 ఫటాఫట్. ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని హా మీరు కారు. తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తే హల్లెలూయా. దేవుని భక్తాన్వో భక్తుల్ని మనము చూడకూడదు. మన భక్తాన్వో మనము భక్తులము కాదు కానీ భక్తానాయ్. ఈ రోజు నేను కూడా ఒక భక్తుడిని కాదు. ఆత్మ ఆత్మ কথা కూర్చుంటే ఏ ఆత్మ అయితే నాతో మాట్లాడుతున్నాడు ఆత్మ భక్త అవుతుంటే, ఆ యొక్క ఆత్మ పవర్ఫుల్ గా, ఆత్మ పవిత్ర ఆత్మ భక్త అవుతుంటే, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. అచ్చే ఏకవలస గ్రామము కోపంచాయ్. ఈ యొక్క ఏకవలస గ్రామ విషయాలను చెప్తున్నాను. ఆ ఏకవలస గ్రామరే, ఈ యొక్క ఏకవలస గ్రామములో నేను నిజమైన దేవుని దాసుడిని అయితే గ్రామాలను భవిష్యమై కొరవచ్చు. ఈ యొక్క గ్రామ విషయాలను నేను ప్రవచిస్తున్నాను. ఏ గ్రామాలను భవిష్యమై కొరవచ్చు. నేను ఈ గ్రామ విషయంలో ప్రవచిస్తున్నాను. వినండి దేవుని ప్రజలారా, వినండి దేవుని ప్రజలారా. సొంత భక్త మధ్య హెవనాయ్. రాబోయే సంవత్సరము లోపల, సొంత భక్త మధ్య హెవనాయ్. వచ్చే సంవత్సరము లోపల, సొంత భక్త మధ్య హెవనాయ్. వచ్చే సంవత్సరము లోపల, అసంత భక్త విత్రే ఈ యొక్క వచ్చే సంవత్సరము లోపల అనేక క్రిస్టియన్ ప్రజలు హితమ చూస్తున్నారు. అనేక అన్యులందరూ క్రిస్టియన్లుగా రాబోతున్నారు. చెప్పట్లు కొడదాం, గట్టిగా చెబుదాం. ఇది ఒక ప్రవచనము. ప్రియ దేవుని వెళ్ళారా, విశ్వాస కొరిమే ఎంతమంది విశ్వాసం కలిగి ఉంటారో, విశ్వాస కొరిమే ఎంతమంది విశ్వాసిస్తారో ప్రముఖ మహిమా దక్కివే వారు నిత్యము దేవుని మహిమ చూడాలి. ప్రముఖ నమ్ముకున్న ప్రజలారా, చాలా తక్కువ మంది ప్రజలు దేవుని దేవుని ప్రజలకి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను, మీటింగ్ ఇంకొక రోజు మీటింగ్ జరిగినప్పుడు ఈ స్థలం పట్టజలంతో విస్తారములు జరుగుగాక. ఆనందం వచ్చింది. ఎంతమంది మేట మీద సంతోషిస్తున్నారు, ఎంతమంది ఆనందపడుతున్నారు. చెప్తాం ఈ గ్రామ ప్రజలరా, ఈ యొక్క గ్రామ విషయం దేవుని మహిమ ప్రకాశింపబడుతుంది. దేవుని యొక్క మహిమ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క గ్రామము చుట్టూ, ఈ యొక్క గ్రామము చుట్టూ దేవుని అభిషేకము నింపబడబోతుంది. ఎంతమంది క్రిస్టియన్ జీవితంలో కలిగి ఉన్నారు. ఎంత సాతాను కార్యములు జరుగుతున్నాయో అవన్నీ యేసు నామములో ఆగిపోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా.
ହାଲେଲୁୟା హల్లెలూయా এই যেতে চালিছে এই চিলকাবেটি ফুলাঙ্గి এগাওয়াল যেতে এই গরম এরিয়া আছে ఈ యొక్క ప్రాంతం అంతా చుట్టూ সব প্রভুଙ୍କ সে উদ্দীপনা আছে যিশু దేవుని యొక్క మహిమ ప్రకాశింపబోతున్నాయి হালেলুয়া హల్లెలూయా প্রভু কথা কইতে ప్రభు అంటున్నారు যার জীবনে প্রভুଙ୍କ আত্মা আছে ఎవరి జీవితంలో దేవుని ఆత్మ যে ఉంటున్నారు আত্মা প্রভু কথা কইতে ఆ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నారు পবিত্রতা যা কথা কথা হে জীবন যিশুଙ୍କ নামରେ ఏవైతే మీరు పలుకుతున్నారో వాటిని దేవుడు జరిగించబోతున్నారు পবিত্রতা যা কথা কইতে হে জীবন যিশুଙ୍କ নামରେ దేవుని ఆత్మ కలిగిన వారు మరి పలుకబోతున్నది ప్రతి కార్యం జరగబోతున్నాయి আজ ভাবন্তু নাই ఈ రోజు నేను అనుకోవనవాదు ভাবন্তু নাই ఈ రోజు నేను చేసే আজ మరి అవకాశం পরমেশ্বর ఈ రోజు నా యేసుక్రీస్తు ప్రభు আপনি হৃদয় জানুଛନ୍ତି మీ హృదయంలో ఉంటున్నారు জানুଛନ୍ତି ఈ రోజు ప్రభు మీ హృదయంలోకి రాబోతున్నాడు জানুଛନ୍ତି వచ్చున్నారు বেটা నా కుమారుడా প্রার্থনারে পড় నీ ప్రార్థనలు ఎదుగు বেটা তুই চর্চ నీవు చర్చిలోకి వెళ్ళు তুই উপবাস কর నీవు దేవుని దాసుల ద్వారా তুই উপবাস কর నీవు ఉపవాసము చేయి আমার হৃদয় যদি ঠিক নাই మన హృదయం బాగలేనప్పుడు কিছু মধ্যে কইবে না ఇలాంటి మాటలు ఎప్పుడు రావు হালেলুয়া హల్లెలూయా হালেলুয়া హల్లెలూయా আজ দেখো তো প্রভু কালো কমান্ড ఇక్కడ చూడగలిగితే దేవుని పిల్లారా আজ শুনেন তো ఇక్కడ వినగలిగితే হৃদয় আজ অনেক রকম করে পেটা হয়ে যাচ্ছে చూడండి దేవుని పిల్లలారా ప్రతి ఒక్క హృదయం ఈరోజు পাকনা হয়ে যাচ্ছে পতর পতর ఆ రాతిలాగా మార్చబడింది হালেলুয়া హల్లెలూయా আজ একদম যেতে বুঝা ఎంతగా దైవజనులు వాక్యం చెప్తున్నారు যেতে গো ఎన్ని మంచి మాటలు విన్నా గాని সে খাওয়াগা দিব মতো ఎన్నిసార్లు వాక్యం తింటున్నా గాని সে মদ খানে মদা খাওতিব ఆ తాగు వాళ్ళు తాగుతూనే ఉంటారు খনা খাওতিব ఆయన వేసుకునే వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు পুরা খাওতিব ఆ గుట్కల్ లాంటి వారు తింటూనే ఉంటారు তার হৃদয় কঠিন হয়ে যাচ্ছে వాళ్ళ హృదయం కఠినపరచబడింది হালেলুয়া హల్లెలూయా হালেলুয়া హల్లెలూయా जो व्यक्ति सुनिकिना परिवर्तन हैला ఏ వ్యక్తి అయితే వాక్యము విని పరివర్తనం చెందుతారో से व्यक्ति प्रभु को राज्य योग्य हैला ఆ యొక్క వ్యక్తి దేవుని రాజ్యము స్వతంత్రించుకోబోతున్నారు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా प्रभु आप लोग बाचियछन्ते యేసయ్య మిమ్మల్ని ఎన్నుకున్నారు प्रभु आप लोग डाकियछन्ते యేసయ్య మిమ్మల్ని పిలిచి ఉన్నారు ये बेटा నా కుమారుడా प्रभु आपको हृदय आज प्रभु त्रलाय देछन्ते నీ హృదయము నాకిమని అడుగుతున్నారు प्रभु आज यीशु को दियंतु ప్రభు దేవుని పిల్లలని చూడు మీ హృదయం దేవునికి సమర్పించండి आज दियंतु ఈ రోజు దేవునికి సమర్పించండి आज जुबारो आराम करी बुटा पर्यंत ఈ రోజు ఎవరి కాలం మొదలుకొని మీరు ముసలి వరకు కూడా आमे यीशु को हृदय देबा पाई पड़िबो మన హృదయం దేవునికి సమర్పించుతూ आमे ఉండాలి पढ़िबा प्रथम सामुएल మనం చదువుదాము మొదటి సామెల గ్రంథము प्रथम सामुएल 25 रे 36 पर्यंत మనం 25 అధ్యాయము 36 వచనం చదవగలిగితే पढ़ंतु मा చదవండి प्रथम सामुएल మొదటి సామెలు 25 అధ్యాయము 36 వచనం అబిగయీలు తిరిగి అబిగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండెను. हालेलुया హల్లెలూయా. 37 परंतु ఆ 37 చిరాక 37 చదవండి. ఉదయమున హృదయమున హృదయమున ఓకే ఉదయమున నా బాలునకు మత్తు తగి ఉన్నప్పుడు తన భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. हालेलुया హల్లెలూయా. जैसे हालेलुया అడిగి చెప్తాం హల్లెలూయా. आज अनेक लोगों हृदय आज पतन हो जाए చూడండి ఈ విధంగా చూస్తే అనేక యొక్క జీవితాల హృదయంలో మార్చబడింది. आज अनेक लोगों हृदय कठिन हो जाए ఈ యొక్క వ్యక్తిని చూడగలిగితే ఈ విధంగా అనేక హృదయములు కఠినపరచబడింది. आज हमने बुझवा पाए प्रभु को लोग माने ఈ విధంగా మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగితే आज हम हृदय काकु दे देइछु చూడండి ఈ రోజు మన హృదయం ఎవరికి సమర్పించి ఉన్నాం? हमें जिसु को देबा దేవుని పిల్లలు మన దేవునికి हमें సమర్పిద్దాం. जिसु को देबा మనం యేసయ్యకి సమర్పిద్దాం. हमें बुझवा में प्रभु जा रे మనం ఈ వాక్యం అర్థం చేసుకుందాం. हृदय पतन हो जाए చూడండి
మన హృదయం కఠినపరచబడింది. ଆଜି ଅନେକ ଲୋକଙ୍କର ହୃଦୟ ଆଜି ପଥର ହେଇଗଲା. అనేక ఒక హృదయం రాయిగా మారిపోయి ఉన్నది. ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାରର ହୃଦୟ ମଧ୍ୟ ପଥର ହେଇଯାଇଛି. ఈ విధంగా క్రైస్తవుల ఒక జీవితాల్లో వాళ్ళ హృదయాలు చూసినా కఠినపరచబడింది. ଆଜି ଆମେ ଯେତେ ବାକି ଶୁଣୁଛୁ, మనం అందుకనే ఎన్ని వాక్యాలు విని మన హృదయంలో ଆମେ ఉంటాయి. ଯେତେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, అందుకని మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరింపబడాలి. ସବୁଦିନ ଆମେ ଚର୍ଚ୍ଚ ଯାଉଛୁ, ରବିବାର ଦିନ ଚର୍ଚ୍ଚ ଯାଉଛୁ, మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా గానీ, ଆମେ ସବୁଦିନ ବ୍ୟକ୍ତିଗତ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నా గానీ, ଆମେ ସବୁଦିନ ଉପବାସ କରୁଛୁ ସପ୍ତାହକୁ ଥରେ, మనము సమయం వచ్చినప్పుడు ఉపవాసాలు చేస్తున్నా గానీ, କିନ୍ତୁ కానీ ଆମ ହୃଦୟ କଠିନ ହେଇଯାଇଛି କି? మన హృదయం కఠినపరచబడింది కనుక, ଆମ ହୃଦୟ ଆଜି କଠିନ ହେଇଯାଇଛି. అందుకని మన హృదయం కఠినపరచబడింది కనుక ଆଜି ଦେଖନ୍ତୁ ଆମେ ଦେଖାଯାଇଛି ଜାଗାରେ చూడండి, ఈ వ్యక్తిని మనం చూడగలుగుతుంటే ସେ ଯେବେ ହଉ ఎవరైతే కావచ్చు ସେ କଠିନ ହେଇଯାଇଛି ବୋଲି ବାଇబଲ କହୁଛି. వాళ్ళ హృదయం కఠినపరచబడిందని ସେ ସାନ ହଉ ବଡ ହଉ, ఆ చిన్నవాడు కావచ్చు, ସେ పెద్దవాడు కావచ్చు, ଯେବେ ହଉ ତ ନା କାହିଁକି ఎవరైతే కావచ్చు, ଆଜି ସମସ୍ତଙ୍କର ହୃଦୟରେ ప్రతి ఒక్క హృదయం కూడా ଆଜି ଏପର୍ଯ୍ୟନ୍ତ ఈ విధముగానే ఈ విధముగానే ହୃଦୟ ଆଜି କଠିନ ହେଇଯାଇଛି. కఠినపరచబడింది. ଆଜି ବୁଝିବା ପାଇଁ చూడండి, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగితే, జికరియా పుస్తకం ଲେଖାଯାଇଛି. ହଁ జికరియా జకర్య గ్రంథం చూడగలిగితే 7:4 ଲେଖାଯାଇଛି. 7వ అధ్యాయం 12వ వచనం, ସେ ବି ହୁଏ ଯେ ମିଶା ହଉ ନା କାହିଁକି ఎవరైతే కావచ్చు. ଆଜି ଅନେକ ଲୋକଙ୍କ ହୃଦୟ କଠିନ ହେଇଯାଇଛି. చూడండి, అనేక మనుషుల హృదయం కఠిన. ପ୍ରଭୁଙ୍କର ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ. ప్రియ దేవుని పిల్లరా, మనం అర్థం చేసుకుందాం. ଆମେ ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରାର୍ଥନା ଯିବା, మనం మంచి మనసు కలిగి ଆମେ ప్రార్థనలో ଚର୍ଚ୍ଚ ఉందాం. ଯିବା. చర్చికి వెళ్తూనే ఉందాం. ଆଜି କିଏ ଅଛନ୍ତି କି ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ? ఇలాంటి మనసు కలిగి ఎవరైనా దేవుని వాక్యం ଆଜି କିଏ వింటున్నారా? ଅଛନ୍ତି କି ମୁଁ ଚର୍ଚ୍ଚ ଯିବେ, నేను ఈ విధంగా ఆలోచిస్తే ఎవరైనా ప్రార్థనకి వెళ్దామంటున్నారా? ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିବେ, నేను ప్రార్థన ମୁଁ చేయాలి, ବାକ୍ୟ ଶୁଣିବେ. నేను వాక్యం వినాలి. ଆଜି କିଏ ଅଛନ୍ତି କି? ఇలాంటి మనసు కలిగి ఎవరైనా దేవుని మందిరంలోకి వెళ్తున్నారా? ନାହିଁ. లేదు. ଆଜି ଅଧିକାଂଶ ଲୋକ ଦେଖାଯାଉନାହାନ୍ତି. చాలా మంది జీవితంలో చూస్తుంటే ఏ విధమైన మనసు కలిగిన వారు. ଆମେ ଯିବା, మనం వెళ్దాము. କେମିତି ଡ୍ରେସ ପିନ୍ଧିଛି, ఎవరు ఎలాంటి బట్టలు వేసుకొని వచ్చున్నారు, କେମିତି ଆରାଧନା କରୁଛି, ఎవరు ఏ రీతిగా ఆరాధన చేస్తున్నారు, କେମିତି ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଛି, ఏ పాస్టర్ గారు ఏ విధంగా వాక్యం చెప్తున్నారు, ଆମେ ମାନେ ଏଟା ଦେବା ପାଇଁ ଯାଉଛୁ. ఈ విధంగా మనల్ని చూడడానికి వెళ్తూనే ఉన్నాం. କିନ୍ତୁ ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ କି ଆମେ ଯିବା. కానీ మనం అర్థం చేసుకుందాము, మనం దేనికోసం ଆଜି ମୁଁ ଯିବି, ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను, ଆଜି ମୁଁ ଯିବି, నేను ఈరోజు వెళ్ళి ଆଜି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରିବି, నేను మోకరించి ప్రార్థన ଆଜି చేయాలి. ମୋର ଦୁଃଖ ଆଜି ଯୀଶୁକୁ ମୁଁ ଜଣାଇବି, నా దుఃఖమంతా దేవునికి సమర్పించాలి. ଆଜି ମୋର କଷ୍ଟ ଆଜି ଯୀଶୁକୁ ମୁଁ ଦେଇଦେବି, నా కష్టమంతా దేవుని సన్నిధానంలో పెట్టాలి. ଆଜି ମୁଁ ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରାର୍ଥନା କରିବି, నేను ఈరోజు ఒక గొప్ప మనసు కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన ଆଜି చేయాలి. ଉତ୍ତମ ଭାବରେ ଆରାଧନା କରିବି. నేను ఒక మంచి మనసు కలిగి ప్రార్థన చేయాలి. ଏମିତିକି ଭାବୁଛନ୍ତି କି? ఈ విధంగా ఆలోచించి ప్రార్థన మందిరంలోకి వెళ్తున్నారా? ନାଇଁ. ହାଲେଲୁୟା. లేదు. ଲୋକମାନେ దేవుని వాక్యం ద్వారా మనం ସେଥିପାଇଁ నేర్చుకుంటున్నాం. ଆଜି ବାଇబଲ କହେ అందుకని దేవుని వాక్యం ద్వారా ସେ మనం ଯେ ରହୁନା କାହିଁକି ఎవరైతే కావచ్చు, ସେ ତାର ହୃଦୟ ଆଜି କଠିନ ହେଇଯାଇଛି. వారి హృదయం అంతా కఠినపరచబడింది. ଏପଟେ ମଦ ଖାଉଥିବ, ఒక పక్క సార తాగుతుంటాడు, ଏପଟେ ପୁରା ଖାଉଥିବ, ଏବେ ఈ ଚର୍ଚ୍ଚ పక్క ଯାଉଥିବ, ఖైనీ బీడి సిగరెట్లు కాలుస్తుంటాడు. ଏବେ ଚର୍ଚ୍ଚ ଯାଉଥିବ. మరి ఆదివారం రాగానే మళ్ళీ మందిరంగా ଆରେ వెళ్తున్నాడు. କହୁଥିବ ପ୍ରଭୁ మందిరం కలిగి ప్రభువా, ରାଜା రాజా ତୁମେ କୋଉଠି ଅଛ? నీవెక్కడున్నావు? ମୋର ଅଣ୍ଟା ବଥା ହେଲା ପ୍ରଭୁ, నాకు చాలా నడుమున వస్తుంది ప్రభు, ମୋର ପେଟ ହେଲା ପ୍ରଭୁ. నా కడుపు నొప్పి విపరీతంగా పెరిగిపోతుంది. ପ୍ରଭୁ କହିବେ ప్రభు అంటున్నాడు, ରାଜା ରାଣୀ రాణి ତୁ କୋଉଠି ଅଛୁ? నీవెక్కడుండి నాకు మొరపెడు. ତତେ ମୁଁ ଡାକୁଥିଲି ପରା, నేను నీకు పిలిచినప్పుడు నీ పేరు పలకలేదు. ତତେ ଶୁଣିଲୁ ନାହିଁ, ତୁ ତ ଶୁଣିଲୁ ନାହିଁ ଡାକଲା ବେଲେ, నేను పిలిచినప్పుడు నీవు పలకలేదు. ଆଜି ଅଣ୍ଡା ଧୁଗଲା ପାଇଁ ଆସୁଛୁ କି? ఈ రోజు నడుము నొప్పి విపరీతంగా పెరిగిపోయినప్పుడు వచ్చి యేసయ్యా, ପେଟ ଧୁଗଲା ପାଇଁ ଆସୁଛୁ କି? ఈ యొక్క కడుపు నొప్పి విపరీతంగా పెరిగిపోయినప్పుడు నా మందిరంలోకి వచ్చి యేసయ్యా రాజా అని పిలుస్తున్నావు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଆଜି ବୁଝିବା ପାଇଁ ପଡିବ, ఈ రోజు మనం అర్థం చేసుకుందాం. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲାଇଫରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ ଆଜି ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପଡିବ. క్రైస్తవ యొక్క జీవితంలో మనం చూడగలిగితే ଆଜି ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପଡିବ, ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପଡିବ. మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଆଜି ଆମ ଜୀବନ କେମିତି ଅଛି? మన జీవితం ఈ రోజు మనం పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా ఉంది? ଆମମାନେ ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପଡିବ. మన జీవితం విషయంలో మనము జాగ్రత్త ଆଜି పడాలి. ବାଇବଲ କହିଯାରେ ఈ రోజు వాక్యం ద్వారా మనకు ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ହୃଦୟ ଆଜି ବନ୍ଦ ହେଇଯାଇଛି, క్రైస్తవుల యొక్క హృదయం కఠినపరచబడింది. ବନ୍ଦ ହେଇଯାଇଛି. ଆଜି వాళ్ళ యొక్క జీవితంలో మేలున్నది ఆగిపోయింది. ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ,
ప్రార్థన బంధు, ଚର୍ଚ୍ଚ ଯିବା ବନ୍ଦ, చర్చికి వెళ్ళడం బంధు, ବାକ୍ୟ ଶୁଣିବା ବନ୍ଦ, వాక్యము చెవులకు మాత్రం వెళ్తుంది, రెండులోకి బంధు. ବାକି ଟାଇମରେ ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ, బాకీ సమయంలోనే ప్రార్థన బంధు. ଯେତେବେଳେ ପର୍ବ ପଳାଇବ, ఎప్పుడైతే పండగ వస్తుందో, ପର୍ବ ପଳେଇ ଆସିବ, ఎప్పుడైతే పండగ పరిగెట్టి వస్తుందో, ସେତେବେଳେ ଚର୍ଚ୍ଚ ପ୍ୟାକିଂ, అప్పుడు పండగ సమయంలో చర్చి పట్టలేనంత మనుషులు వస్తారు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ଆଜି ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, చూడండి దేవుని పిల్లలు, ଆଜି ଅନେକ ଲୋକଙ୍କର ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବନ୍ଦ ହେଇଯାଇଛି, అనేక మనుషుల ప్రార్థన జీవితం ఆగిపోయింది. ଆଜି ଅନେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାରର ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ ହେଇଯାଇଛି, అనేక క్రైస్తవుల కుటుంబాల ప్రార్థన జీవితం ఆగిపోయింది. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ବନ୍ଦ ଅଛି କି ନାହିଁ? ఈ విధంగా జరుగుతుందా లేదా మీరే చెప్పండి. ବନ୍ଦ ଅଛି କି ନାହିଁ? బంద్ అయిపోయిందా లేదా? ରବିବାର ଦିନ ପ୍ରାର୍ଥନା ହେଲେ ଅଣ୍ଟା ଦୁକା ଧରିବ, ఆదివారం ప్రార్థన వచ్చినప్పుడు మాత్రమే నడుము నొప్పి వస్తుంది. ରବିବାର ଦିନ ଯଦି ସରି ଫାଷ୍ଟିଂ ପ୍ରାର୍ଥନା ହେଲେ ସମସ୍ତଙ୍କୁ କି ଧରିଦେବ, ଫାଷ୍ଟିଂ ପ୍ରାର୍ଥନା ହେଲେ ఉపవాస లేదా హాల్ నైట్ ప్రార్థన జరిగేటప్పుడు, ସେଟା ବହୁତ କାମ ପଡିଯିବ, హాల్ నైట్ ప్రార్థన అనగానే పాస్టర్ గారు చెప్పినప్పుడు మాకు పనులు ఉన్నాయి, ବହୁତ କାମ ପଡିଯିବ, చాలా పనులు మన కన్నులేదు. ଆମେ କହିବୁ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ମତେ କ୍ଷମା କର ଆଜ୍ଞା, ମୁଁ ଆସିପାରିବି ନାହିଁ, మనం అంటాము పాస్టర్ గారు దయచేసి క్షమించండి, నాకు చిన్న పని ఉంది, నేను రాలేను, ମତେ ଅଣ୍ଟା ଥୁଆ ଆଜ୍ଞା ମୁଁ ଆସିପାରିବି ନାହିଁ, నేను అక్కడ వచ్చి కూర్చోలేను, పాస్టర్ గారు నాకు నడుము నొప్పి. ସେ ପାଷ୍ଟର ଆଜ୍ଞା କେମିତି ମତେ ଆଇବାର ଅଛି ଆଜ୍ଞା, పాస్టర్ గారు అయ్యా దయచేసి ప్రార్థన కరండి అని అడుగుతుంటారు. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ଆଜି ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, చూడండి దేవుని పిల్లల, ଆମେ ପଢିବା ଯାତ୍ରା పుస్తକ మనము ఈ విధంగా చదవగలిగింది. చూడండి ఇంకొక మాట, 28 verse 29 పడంతో, 28 or 29 ଯାତ୍ରା నిర్గమ కాండము 28వ అధ్యాయము 29వ వచనం. పడంతో, నిర్గమ కాండము 28వ అధ్యాయము 29వ వచనం. నిర్గమ కాండం. అట్లు ఆహారను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పదకాములలోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. హల్లెలూయా, 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 చెప్తాం హల్లెలూయా. ଶୁଣନ୍ତୁ, వినండి, ଆମେ ଓଡ଼ିଆରେ ପଢିବା, ఓరియాలో కూడా చదువుదాం. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ହୃଦୟ ବନ୍ଦ ହେଇଯାଇଛି, క్రిస్టియన్ల యొక్క జీవితము, ఒక హృదయము ବନ୍ଦ ହେଇଯାଇଛି, ఒక ప్రార్థన జీవితం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ଆଜି ଆମ ହୃଦୟ କେମିତି ହେଇଯାଇଛି? ఈ రోజు మన హృదయము ఏ విధంగా ఉంది? ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ, ప్రార్థన బంధు, ଚର୍ଚ୍ଚ ଯିବା ବନ୍ଦ, చర్చికి వెళ్ళడం బంధు, ଫାଷ୍ଟିଂ ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ, ఉపవాస ప్రార్థన బంధు, ବ୍ୟକ୍ତିଗତ ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ, వ్యక్తిగత ప్రార్థన బంధు, ସବୁ ବନ୍ଦ, అన్ని బంద్ అయిపోయింది. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ, మనం అర్థం చేసుకుందాం, ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ, మనం అర్థం చేసుకుందాం. ଆମେ ସବୁଦିନ ଆମେ ଯୀଶୁଙ୍କ ସହିତ ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ପଡିବ, చూడండి, మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ଆମେ ସବୁଦିନ ଆମେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିକିନା ଅଶ୍ରୁ ଜଳାଇ ଆମେ କାନ୍ଦି କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ପଡିବ, మనం ప్రతిరోజు కూడా మోకరించి కన్నీటితో ప్రార్థన చేయాలి. ଏହା ଖ୍ରୀଷ୍ଟିଆନର କର୍ତ୍ତବ୍ୟ, ఇది ఒక క్రైస్తవ ఒక ଏହା ଆମର କର୍ତ୍ତବ୍ୟ, ଏଇଟା ଆମ କମ୍, మన కర్తవ్యం, ఇది మన పని. ଯୋଉ ବ୍ୟକ୍ତି ପ୍ରାର୍ଥନା କରିବ ନାହିଁ, ఏ వ్యక్తి ప్రార్థన ଯୋଉ చేయకుండా ବ୍ୟକ୍ତି ଉପବାସ କରିବ ନାହିଁ, ఏ వ్యక్తి ఉపవాసం చేయరు, ଯୋଉ ବ୍ୟକ୍ତି ଏପର୍ଯ୍ୟନ୍ତ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନା କରିବ ନାହିଁ, ఈ విధంగా ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రార్థన చేయకుండా ఉంటారో, ସେ ବ୍ୟକ୍ତି ଏପର୍ଯ୍ୟନ୍ତ ପରିବର୍ତ୍ତନ ଦେଖାଯାଇ ନାହିଁ। ఈ రోజు వరకు అలాంటి వ్యక్తులు ఇంకా వారికి మారు మనసు అనేది ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, మనం అర్థం చేసుకుందాం. దేవుని పిల్లారా ଶୁଣନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, వినండి, దేవుని పిల్లారా, ସଦାପ୍ରଭୁତ୍ୱ ନିୟମ ଦ୍ୱାରା దేవుని యొక్క న్యాయము విధులు ఏదనగా ମୋତେ କିପରି ବଞ୍ଚିବାକୁ ହେବ ଶିଖାଅ ବାଇବଲ କହୁଛି। ప్రభువా, ఈ రోజు నేను ఏ రీతిగా బ్రతకలో నేర్పించమంటున్నాను. ଦାଉଦ କହିଲେ ଜାଗାରେ దావీదు అంటున్నాడు ఈ ମୁଁ మాట. କେମିତି ବଞ୍ଚିବି, ప్రభువా, నేను ఎలా బతకాలి, ମୁଁ କେମିତି ପ୍ରାର୍ଥନା କରିବି, ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి, ମୁଁ କେମିତି ଆଗକୁ ବଢିବି, నేను ఏ విధంగా ముందుకు ମୁଁ ఎదగాలి, କେମିତି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ମୁଁ ପ୍ରଚାର କରିବି, ఏ విధంగా నేను నీ మాటలు ప్రకటించాలి, ମୋତେ তুমি ଶିଖାଅ, నాకు నేర్పించండి ప్రభు, ମୋତେ ଶିଖାଅ ପ୍ରଭୁ। నాకు నేర్పించండి ప్రభు. ଆଜି ଦାଉଦ କହିଲେ, ఈరోజు దావీదు పలుకుతున్న మాట, ପ୍ରିୟ ଭାଇ ପ୍ରିୟ ଭଉଣୀ ଶୁଣନ୍ତୁ, ప్రియ దేవుని పిల్లలు మీరు వినండి. ଆଜି ଆମେ କହୁଛୁ କି, ఆ విధంగా మనం ଆଜି పలకగలుగుతున్నామా? ଆମେ କହୁଛୁ କି ఆ విధంగా మనం పలకగలుగుతున్నామా? ନାଇଁ, లేదు. ବନ୍ଦ ହେଇଯାଇଛି। ఈ విధంగా పలకడం కూడా మనకు రాదు.
ପାସ୍ତା କହିବେ పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు ଯୁବା ଯୁବକଙ୍କ ୟୁଥ୍ ମିଟିଂ ଅଛି యవనస్తులకి ఈ యొక్క మీటింగ్ జరగబోతుంది. କିଏ ମଧ୍ୟ ଯିବେ ନାହିଁ ఏ యొక్క యవనస్త స్త్రీలు కానీ పురుషులు కానీ କିଏ ମଧ୍ୟ ଯିବେ ନାହିଁ ఎవరు కూడా మీటింగ్ లోకి వెళ్ళరు. ଯେତେବେଳେ ଗୋଟେ ଯାତ୍ରା ହେବ ఎప్పుడైతే యాత్రలు జరుగుతాయో ଯେତେ ଦୂର ହେଲେ ମଧ୍ୟ ସେମାନେ ଧାଇଁ ଧାଇଁ ଭାଜିବେ ఎంత దూరమైనా కానీ అక్కడికి పారిపోతుంది. ଚାଲିଛି ଅନେକ ଜାଗାରେ ମୁଁ ଦେଖିଛି చాలా పరిగెట్టిన వాళ్ళకి నేను చూస్తుంటా. ଆମର ଲୋକ ମୁଁ କହୁଛି మా వాళ్ళని కూడా చూస్తుంటా. ତାକୁ ମୁଁ କହୁ ନାହିଁ మన వాళ్ళకి చెప్తున్నాను, వేరే ଆଜି ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ ଦାଉଦ କହିଲେ ଏ ଜାଗାରେ ఈ రోజు మనం అర్థం చేసుకోగలిగింది. దావీదు రాజు ఏమని పలుకుతున్నాడు? ପ୍ରଭୁ ప్రభువా ମୋ ତ ପ୍ରାର୍ଥନା ଆସୁନାହିଁ నాకు ప్రార్థన రావట్లేదు ప్రభువా, ମୋତେ ଶିଖାଅ నాకు నేర్పించండి ମୋତେ తండ్రి, ଶିଖାଅ ପ୍ରଭୁ నాకు ప్రార్థన చేయడం ମୁଁ నేర్పించండి. କେମିତି ଶିଖିବି నేను ఏ విధంగా నేర్చుకోవాలి, ମୋତେ ଭାଗ୍ୟ ମୁଁ କେମିତି କହିବି ఏ విధంగా వాక్యం చేయడం నేర్పించండి. ଆମେ କେମିତି ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ చూడండి ఏ విధంగా దావీదు పలుకుతున్నాడు, మనం ఏ రీతిగా ଆମେ పలుకుతున్నాం, କେମିତି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ଆମେ କେମିତି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము. ପ୍ରଭୁ ప్రభువా ଡିସେମ୍ବର 25ରେ ଭଲ ଭଲ ଡ୍ରେସ୍ ମିଳିବାର ଅଛି డిసెంబర్ 25న పండుగ రోజు వస్తుంది ప్రభువా, మంచి వస్త్రములు మాకు ఇవ్వాలి, ଭଲ ଭଲ ଖାଦ୍ୟ ମିଳିବାର ଅଛି మంచి చికెన్ మటన్ కావాలి ప్రభువా. ସବୁଦିନ ଭଲ ଭଲ ନୂଆ ନୂଆ ଡ୍ରେସ୍ ମିଳିବାର ଅଛି అన్ని రోజులు కూడా ఈ సంవత్సరం అంతా మంచి బట్టలు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి ప్రభు. ସବୁଦିନ ନୂଆ ନୂଆ ଡ୍ରେସ୍ ମିଳିବାର ଅଛି ଡ୍ରେସ୍ ఆ పండగ అయిపోయే వరకు కూడా 3-4 జతలు వేసుకోవాలి ప్రభు. ଏଟାକା ଚିନ୍ତା ఈ విధంగా పండగ రాకుండా ముందనే మనం చింతిస్తుంటాం. ମାତ୍ର କେମିତି ଶିଖିବା ପାଇଁ ଆମେ ଯିବା ସେଟା ଆମେ ଜାଣିନୁ కానీ ఈ సంవత్సరము నేను ఏం నేర్చుకోబోతున్నాము, ఏ రీతిగా నేర్చుకోవాలని మాత్రం ఆశపడ. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମୁଁ କେମିତି ଶିଖିବି ఈ సంవత్సరము నేను వాక్యం ఏ రీతిగా నేర్చుకోవాలని మాత్రం ఆశపడను. ଦାଉଦ ସେଟା କହୁଛନ୍ତି దావీదు అంటున్నాడేమని, ମୁଁ କେମିତି ଶିଖିବି ప్రభువా నేను ఏ రీతిగా నేర్చుకోవాలి, ମୋତେ ଶିଖାଅ ପ୍ରଭୁ నాకు నేర్పించండి ప్రభువా. ଆଗରେ ପାଠ ପଢିଥିଲେ କି ముందు ఇలాంటి చదువులు ఉండేవా? ନାଇଁ ଏବେ ସିନା ପୁରା +2 ଡିଗ୍ରୀ ସବୁ ସରିଯାଇଛି ఈ రోజు కదా ఇంటర్ డిగ్రీలన్నీ మన సమాజంలో, କିନ୍ତୁ ଏକ୍ସାମ୍ ଆମେ ଦେଖିବା ପାଇଁ ପଡିବ కానీ సమాజంలో మనం చూడగలిగాం. ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଆଣ୍ଠ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନା କରିବ ఏ వ్యక్తులు అయితే మోకరించి ప్రార్థన ଯେଉଁ చేయడం, ବ୍ୟକ୍ତି ଉପବାସରେ ପ୍ରାର୍ଥନା କରିବ ఏ వ్యక్తి అయితే ఉపవాసములో సాగిపోతుంటాడో ପବିତ୍ର ଆତ୍ମା ତାକୁ ଶିଖାଇବେ ଯୀଶୁ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నేర్పిస్తాడు. ହାଲେଲୁୟା గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. ଆଜି ଆମେ ଶିଖିବା ପାଇଁ ପଡିବ దేవుని పిల్లలారా మనం నేర్చుకోవడానికి ଆଜି ఇష్టపడతాం. ଆମେ ଶିଖିବା ପାଇଁ ଆସିଛୁ మనం నేర్చుకోవడానికి వచ్చున్నాం, ଆଜି ଆମେ ଶିଖିବା ପାଇଁ ଆସିଛୁ మనం నేర్చుకోవడానికి వచ్చున్నాం. ଆଜି ମୁଁ ଶିଖାଇକିନା ଯିବି ఈ రోజు కొన్ని విషయాలు మేము నేర్పించి వెళ్తాం. ମୁଁ ଶିଖାଇକିନା ଯିବି నేను నేర్పించి వెళ్తున్నప్పుడు ଆଉ ଏରିଆଠୁ ମୁଁ କିଛି ଶିଖିକିନା ମୁଁ ମଧ୍ୟ ଯିବି మీ నుంచి నేను కూడా నేర్చుకుని వెళ్తాను. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ଆଜି ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ చూడండి దేవుని పిల్లలారా, ପଢନ୍ତୁ చదవండి ଗୀତ ସଂଗୀత కీర్తనల గ్రంథము 119ର 119వ అధ్యాయము 33 32వ వచనము. హృదయము నీవు విశాలపరిచినప్పుడు నా హృదయములను నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదను. నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదను. ହାଲେଲୁୟା ଜୋରସେ ହାଲେଲୁୟା గట్టిగా చెప్తాం హల్లెలూయా. ପ୍ରଭୁ ଦାଉଦ କହିଲେ ଯାରେ ఇక్కడ దావీదు అంటున్నాడు, చూడండి ଶୁଣନ୍ତୁ వినండి. ହେ ସଦା ପ୍ରଭୁ నా ప్రభువా ତୁମେ ବିଧି నీ యొక్క ତୁମ ବାକ୍ୟ నీ యొక్క కట్టడలను ମୋତେ ଶିଖାଅ నాకు నేర్పించండి. ତେଣୁ ମୁଁ అయితే నేను ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ నా జీవిత కాలం అంతా ତାହା ମୁଁ ପାଳନ କରିବି వాటిని నేను పాటిస్తాను. ଆଜି ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఈ రోజు చనిపోయే వరకు, ମାନେ ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ అందరము చనిపోయే వరకు ଆମେମାନେ ଶିଖିବା ପାଇଁ ପଡିବ మనము నేర్చుకోవడానికి ଆମେ ఇష్టపడాలి. ଶିଖିକିନା మనము నేర్చుకొని ଗୋଟେ ଲୋକ ଶିଖାଇବା ପାଇଁ ପଡିବ ఇంకా వేరే వాళ్ళని నేర్పించాలి. ଏଇଟା ହଉଛି ଆଶୀର୍ବାଦ ఇది అవుతుంది దేవుని యొక్క ఆశీర్వాదము. ଜୋରସେ ହାଲେଲୁୟା గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ చూడండి దేవుని పిల్లలారా, ଦାଉଦ କହିଲେ దావీదు అంటున్నాడు, ମୁଁ ବେଶ ଆନନ୍ଦରେ నేను చాలా సంతోషముగా, ଆନନ୍ଦ ସହକାରେ నేను చాలా ఆనందంగా ତୁମର ଆଦେଶ ମାନିବେ దేవుని యొక్క వాక్యమును అంగీకరిస్తున్నాను. ଆଜି କୋଉ ବ୍ୟକ୍ତି ଆଜି କଥା ମାନୁଅଛନ୍ତି ఈ విధంగా ఏ వ్యక్తి దేవుని వాక్యమును అంగీకరిస్తున్నాడు, ଆଜି କୋଉ ଯୁବା ଯୁବତୀ ଆଜି କୋଉ ବିଶ୍ୱାସୀ ଆଜି ପ୍ରଭୁଙ୍କ ଦାସ କଥା ମାନୁଅଛନ୍ତି ఈ విధంగా చూడగలిగితే యవన స్త్రీ ఏ యొక్క యవనస్తుడు దేవుని వాక్యం కోసం సంతోషిస్తున్నారు. ଆଜି କୋଉ ବ୍ୟକ୍తి ଆଜି ମାନୁଅଛନ୍ତି ପ୍ରଭୁ ఏ వ్యక్తి ఈ రీతి దేవుని వాక్యం నిమిత్తం సంతోషిస్తున్నారు. ଦାସ କହିଲେ ପ୍ରାର୍ଥନା ଆସ
దేవుని దాసులు అంటున్నారు ప్రార్థనకు రండి, दासो उपवास असो దేవుని సన్నిధానంకి రండి, उपवास प्रार्थना असो ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి రండి. किंतु के मध्य కానీ ఏ మనిషి కూడా हाँ कहबे नहीं వస్తాము పాస్టర్ గారు అని చెప్పరు. जिते बेले भोजी अच्छी आसो कहले सब पलाएबे ఎప్పుడైతే వంట చేసామో భోజనంకి రండి అని పిలవగానే వస్తారు. हालेलुया హల్లెలూయా. उपवास अच्छी बोले कहले ఉపవాసము ఉంది అని మాత్రం చెప్తే समस्त मोड़ी ना है जीव అందరి ముఖం పెద్దదైపోతుంది. हे प्रभु मोरी गली मोरी से ప్రభా నేను చనిపోయాను, ఎక్కడికైనా పారిపోవాలి. काहे की आज्ञा कोसंती उपवास करवा पाए ఎందుకంటే ఉపవాసంకి రండి అని, తినకుండా రండి అని పాస్టర్ గారు వచ్చి పిలుస్తున్నారు. केतलो मन कहबे కొంతమంది చెప్తుంటారు पास्टर पेट पूजा कहबे पेट पूजा పాస్టర్ గారు అన్నారు ఏజు మా కడుపుకి. पास्ट लोक मन कहबे మనుషులు అంటుంటారు पेट पूजा तब मातृ पूजा कहबे మన కడుపు నిండిన తర్వాత దేవుని సేవ చేద్దాం అంటారు. नो एंते बाबा हेबो नाई ఈ విధంగా మనం ఆలోచించ చేయకూడదు. प्रभु बोले प्रभु को सेवा करबा पड़िबो ముందు మనం దేవునికి ముందు సమయం ఇవ్వాలి. कोई ना अर्थ है कि ఆ విధంగా ఈ వాక్యము దాని యొక్క అర్థం ఏంటంటే, कोई ना अर्थ है कि ఈ యొక్క దావీదు రాజు పలుకుతున్న మాటలో అర్థమైతే हमर हृदय మన హృదయం आमे काको देइछु మనం ఎవరికి ఇస్తున్నాం. आमे सब मानवा पाए पड़िबो మనం దేవుని వాక్యం అన్ని आमे అంగీకరించాలి. सब प्रभु को वाक्य को मानवा पाए पड़िबो దేవుని వాక్యము మనం అన్ని కూడా అంగీకరించాలి. आजी ఈరోజు प्रभु काहे की बोले हृदय मतदान छथि कि काहे की प्रभु हृदय मागछथि ఎందుకు ప్రభు మీ హృదయం అడుగుతున్నారు? काहे की प्रभु हृदय मागछन्ते ఎందుకు ప్రభు మన హృదయం అడుగుతున్నాడు? कृष्ण वास करिबा पाए యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో ఉండడానికి, कृष्ण वास करिबा पाए యేసు ప్రభు మీ హృదయంలో ఉండడానికి, कृष्ण वास करिबा पाए యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో నివసించడానికి हृदय मागछन्ते మీ హృదయం దేవుడు అడుగుతున్నాడు. प्रिय बाबा ప్రియ తండ్రులారా, प्रिय भाई प्रिय भाई माने దేవుని పిల్లలారా, आज कृष्ण हृदय बोले हृदय दियंतो యేసయ్యకి మీ హృదయాలను సమర్పించండి. कृष्ण हृदय दियंतो యేసయ్యకి మీ హృదయాలను సమర్పించండి. हृदय दे देबे ఎప్పుడైతే మీ హృదయాలను దేవునికి ఇస్తారో ताहेले प्रभु आशीर्वाद करिबे అప్పుడు మీ హృదయంలో దేవుని ఆశీర్వాదం చూస్తారు. ताहेले प्रभु हृदय आपण आशीर्वाद करिबे అప్పుడు మీ హృదయంలో దేవుని ఆశీర్వాదం प्रिय చూస్తారు. भाई समस्त आज हम बुझा पाए पड़िबो చూద్దాం ఈ రోజు దేవుని వాక్యం మనం అర్థం आज చేస్తాం. देखो आज अन्य को माने చూడండి అనేక మనుషుల జీవితాల్లో आज కనిపిస్తుంటాయి. पर्यंत हृदय सफा करि नहांती ఈ విధంగా దేవునికి హృదయం సమర్పించండి. आज पर्यंत हृदय क्लीन नाई ఈ విధంగా దావీదు యొక్క హృదయం లాంటి మన హృదయం కలిగిన వారు ఏ మనుషులు కూడా आज లేరు. अनेक लोगों का हृदय सफा नाई అనేక ఒక హృదయములు శుభ్రపరచబడలేదు. देखो तू प्रिय प्रभु को लका माने చూడండి దేవుని పిల్లలారా, आज प्रभु शीघ्र आश्वसंती మీరు చూడండి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. प्रभु शीघ्र आश्वसंती నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. जो व्यक्ति जागृत हेबो ఏ వ్యక్తి జాగ్రత్త जो పడకపోతే, व्यक्ति रेडी दिबो ఏ వ్యక్తి అయితే రెడీగా से ఉంటాడో, व्यक्ति को हृदय आज प्रभु नेवा पाए जाओ ఆ యొక్క హృదయంలో దేవుడు వచ్చి వారిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. जैसे हालेलुया గట్టిగా చెప్తాం హల్లెలూయా. आपको हृदय व्यवस्था प्रार्थना करिबे చూడండి ఈరోజు మీ హృదయముని మీరు జాగ్రత్త పడాలి. आपको हृदय మీ యొక్క హృదయము, आपको हृदय रे మీ యొక్క హృదయమందు व्यवस्था प्रार्थना करिबे మీ యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తాడు దేవుడు. और लिखिबे అప్పుడు మీ హృదయంలో ఏవైనా ఉన్నావు దేవుడు आपको हृदय रे మీ యొక్క హృదయంలో प्रभु एति पाए तुम हृदय मागुछंती ఎందుకు మీ హృదయం అడుగుతున్నాడంటే, एति पाए शीघ्र अमर हृदय पठायो सफा करिबा पाए అందుకని దేవుని రాకడ అతి సమీపం ఉంది కనుక మీ హృదయాలను శుభ్రపరచాలి. अमर हृदय सफा करा पाए पड़िबो మన హృదయమును శుభ్రపరచుకోవాలి. ताहेले जाय कि ना तुम हृदय उत्तम भावरे पवित्र हेबो అప్పుడే దేవుని రాకడ వస్తుందని వినిన గాని మీరు జాగ్రత్త కలిగి ధైర్యంగా బ్రతకగలుగుతారు. एपटे प्रार्थना करितिबो ఈ పక్క ప్రార్థన చేస్తుండగా, एपटे मौत पिउतिबो ఈ పక్క కళ్ళు బిడి సిగరెట్ కాలుస్తుండగా, एपटे खैनी खाउतिबो ఈ పక్క కుటుకలు లాంటివి వేసుకుంటుండు, एपटे प्रार्थना करतिबो ఈ పక్క ప్రార్థన చేస్తూ. पास्टर का प्रार्थना करबे ప్రార్థన కూడా పాస్టర్ గారు చేస్తుంటారు. भल न हेले కానీ మనకు అనారోగ్యం వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు మనకు స్వస్థత లేనప్పుడు, भल न हेले బాగా అవుతున్నప్పుడు, బాగా అవ్వకుండా ఉన్నప్పుడు से माने मंदिर जा मंदिर भर जिबे వాళ్ళు ఏమైపోతుంటారంటే मंदिर भर जिबे చర్చికి వెళ్తుంటారు. चर्च नाही मंदिर मंदिर సారీ వేరే అన్య ఒక గుడిలోకి వెళ్ళిపోతుంటారు. सेंते आपा हेबो नाही అలాగే మనము అల్ప విశ్వాసులుగా వేరే ఒక విగ్రహాన్ని हमें నమ్ముతున్నాం. विश्वास रे सहित बचिबा మన విశ్వాసము మమ్మల్ని కాపాడుతుంది. बाइबल कहे जा रे వాక్యము సెలవిస్తుంది, सचत नहीं जागृत रहो నీవే దేని నిమిత్తం అయితే పిలువబడ్డావో ఆ స్థలంలో నిలబడవు. बाइबल कहे जा रे పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, सचत न होई నీవు నీ జీవితాన్ని సరి చేసుకోకుండా प्रथम सामेल 5:8 पढନ୍ତୁ మొదటి సమయల గ్రంథము 5:8 5:8 पढନ୍ତୁ 5వ అధ్యాయము 8వ వచనం చదవండి.
ପ୍ରଥମ ସାମୁଏଲ ସରି ପ୍ରଥମ ପିତର సారీ మొదటి పేతురు ପ୍ରଥମ ପିତର 5:8 ପଦ ପଢ଼ନ୍ତୁ। 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం పढ़ନ୍ତୁ। చదవండి. వన్స్ పీటర్ నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనా అనుకొని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. హల్లెలూయా 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 గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సచేతన హోయి సచేతన్ జాగ్రత్త హోయి జాగ్రత్త పడి జాగ్రత్త హో జాగ్రత్త పడండి. మనకు నిమంతే మీ నిమిత్తమే మనకు నిమంతే ఈ యొక్క నిమిత్తమే సైతాన్ ఆశ్రయించే అపవాది పొంచున్నాడు. సైతాన్ ఆశ్రయించే సాతాను పొంచున్నాడు. ଯାହାର ପାଖରେ ପ୍ରଭୁଙ୍କର ଭଲ ଭଲ ପ୍ରାର୍ଥନା ଥିବ ఎవరి జీవితము ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో ବାକ୍ୟ ଥିବ వాక్యం ఉంటుందో ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବଢୁଥିବେ ప్రార్థన జీవితంలో ఎదుగుతుంటారు. ଆତ୍ମଜନ ବଢୁଥିବେ ఎంతమంది ఆ విధంగా ఎదుగుతుంటారు? ଆତ୍ମଜନ ବଢୁଥିବା ଲୋକମାନଙ୍କୁ ఆత్మ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ସେମାନଙ୍କୁ ସୈତାନ ପୁରା ନିରାଶ କରିବା ପାଇଁ ଆସୁଅଛି। వారిని అపవాది వచ్చి నిరాశలోకి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ସେମାନଙ୍କୁ ସୈତାନ ଅନେକ ଆତ୍ମିକ ଡାଉନ କରିବା ପାଇଁ ଆସୁଅଛି। మీ ప్రార్థన జీవితాన్ని ఆపివేయడానికి సాతాను వస్తున్నాడు. ସୈତାନ ଅନେକ ଚୋର సాతానుడు అనేక ఒక జీవితాల్లో ସୈତାନ ଚୋର ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ఆ యొక్క అపవాది ఒక అగ్ని రూపంగా వస్తున్నాడు. ସୈତାନ ଚୋର ఆ యొక్క అపవాది ఒక అగ్ని రూపంగా వస్తున్నాడు. ଯଦି ଚୋର ଆସିବ ବୋଲି କହିଲେ అపవాది ఒక దొంగగా వస్తున్నాడు. ଯଦି ଚୋର ଆସିବ ବୋଲି କହିଲେ ఒకవేళ దొంగ వచ్చినప్పుడు ଖେଦବେ କି ଖେଦବେ ନାହିଁ ଖେଦବାଟା କି ଖେଦବେ ନାହିଁ దొంగలు వచ్చినప్పుడు తోలుతుంటారా? దొంగలు వచ్చినా పర్లేదని పడుకుంటారు. ଯଦି ଖେଦବ ନାହିଁ ఎవరైతే దొంగలు వచ్చినప్పుడు తోలకుండా మౌనంగా ତାହେଲେ ତୁମ ఉండిపోతారో ଘରେ ଥିଲା ଜିନିଷ ସବୁ ନେଇଯିବ మీ కుటుంబాలు త్వరబడి మీ యొక్క ఆస్తిని దొంగలించి వెళ్ళిపోతాడు. ସବୁ ନେଇଯିବ అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ସେ ଚୋର ଅଲଗା ఆ యొక్క దొంగ వేరు, ମାତ୍ର ଶୈତାନ ଗୋଟେ ଚୋର। ఈ యొక్క అపవాది ఒక దొంగ. ସେ ଶୈତାନ ର କାର୍ଯ୍ୟ କଣ ଜାଣିଛନ୍ତି କି? ఆ యొక్క సాతాను యొక్క కార్యం ఏంటి తెలుసా? ତମର ଭିତରେ ଯୋଉ ପ୍ରାର୍ଥନା ଅଛି మీ జీవితంలో ఏదైతే ప్రార్థన ఉందో, ତମର ଭିତରେ ଯୋଉ ଉପବାସ ଜୀବନ ଅଛି జీవితంలో ఉపవాసం ఏవైతే ఉందో, ତମର ଭିତରେ ଯୋଉ ବାକ୍ୟ ଅଛି మీ జీవితంలో ఏవైతే వాక్యం ఉన్నదో ସବୁ